2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ వాసులందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు అమెరికా తెలంగాణ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. 2016 జూలైలో డెట్రాయిట్ నగరంలో జరిగిన మొదటి సమావేశాలు విజయవంతంగా నిర్వహించామన్నారు కార్యవర్గ సభ్యులు. 6 నెలల్లోనే అతిపెద్ద కన్వెన్షన్ నిర్వహించి గ్రాండ్ సక్సెస్ చేశామంటున్నారు. V6తో తమ అసోసియేషన్ సంగతులు పంచుకుంటున్నారు ATA సభ్యులు. ఫస్ట్ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఎందుకు స్టార్ట్ చేశామంటే 2014లో తెలంగాణ అనేది రియాలిటీ అయింది. అమెరికాలో తర్వాత ప్రపంచంలో మొత్తంలో తెలంగాణ వాసులందరినీ ఒక దగ్గరికి తీసుకురావాలని చెప్పి మా కీ మెంబర్స్ అయితే ఒక 30-40 పీపుల్ పాస్ట్ కమ్యూనిటీ సర్వీస్లో కానీ ఫిలాంథ్రపీ వర్క్లో కానీ వెరైటీ మేజర్ అసోసియేషన్లో పనిచేసి తెలంగాణ రియాలిటీ అయినాక ఒక తెలంగాణకు ఒక అసోసియేషన్ ఉండాలి, విద్యార్థులకైతేనేంది, ఆంటర్ప్రినర్స్కి అయితేనేంటి, తర్వాత ఫార్మర్స్కి అయితే ఏంది, తెలంగాణలో ఏం సపోర్ట్ చేయాలని ఒక సదుద్దేశంతో వెరీ అబ్జెక్టెడ్ గోల్స్ సెటప్ చేసుకొని April 23, 2016 నాడు ఫస్ట్ బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేశాము. చేసిన తర్వాత అమెరికన్ తెలంగాణ అసోసియేషన్లో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అన్ని లోకల్ తెలంగాణ అసోసియేషన్ అందరినీ ఒక వేదికపైకి తీసుకురావాలనేది అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము. దాన్నే కన్సార్టియం అంటారు. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ స్టార్ట్ చేసిన మొదటి 6 నెలల్లోనే ఇంతవరకు అంటే ఇక్కడ అమెరికాలో ఎవరు చేసి ఉండరు. అతిపెద్ద కన్వెన్షన్ 7,000 మందితో కన్వెన్షన్ జరిపించాము. అసలు మెగా కన్వెన్షన్ ఎలా జరిగిందంటే వచ్చిన అతిథులు కానీ తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరూ ఎంతో గొప్పగా చెప్పారు ఈ కన్వెన్షన్ గురించి. మీరందరూ కూడా చూసుంటారు, V6 ప్రేక్షకులు కూడా చూసుంటారు. కన్నుల విందులుగా ఒక పండగలాగా జరుపుకున్నాము. సో అలాగే వినోద్ గారు కన్వెన్షన్ గురించి చెప్పారు, ఆర్గనైజేషన్ గురించి చెప్పారు. సో ఇంకా ఏంటంటే మేము ఆర్గనైజేషన్ నుంచి కన్వెన్షన్ తర్వాత ఇక్కడ డెట్రాయిట్లో ఇంతవరకు ఎవ్వరూ కండక్ట్ చేయని విధంగా ఒక అతిపెద్ద పండుగ మన గణేష్ పండుగని ఇక్కడ వినాయక చవితిని జరుపుకున్నాము. అసలు విశేషంగా ఏంటంటే ఆల్మోస్ట్ మనము లాస్ట్ రోజు హైదరాబాద్లో మనము ఎట్లయితే ప్రొసెషన్ తీస్తామో అలా తీసి ఆల్మోస్ట్ ఒక 1000 మందికి పైగా వచ్చారు. సో డప్పులతో హోలీ కలర్లతో ఒక పండగ వాతావరణం క్రియేట్ చేశాము. సో ఆ ప్రోగ్రామ్ని మన యూత్ టీం అందరూ టేకప్ చేసి ఎంతో గొప్పగా వాళ్ళు డెడికేషన్గా మా సపోర్ట్ ఉంది కానీ వాళ్ళు టేకప్ చేసుకొని చేశారు, బాగా జరిగారు. చాలా బ్రహ్మాండంగా జరిగింది. అసలు దిశలుగా అందరూ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు ఈ కన్వెన్షన్ జరిగిన విధానం గురించి. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఫెలిసిటేషన్ ఎలా జరిగినా కూడా అటు మన భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళ అతిథులు కానీ ఇక్కడున్న అతిథులకు కూడా ఎంతో మరుపురాని ఆతిథ్యం జరిగింది. ఇక్కడ చాలా బాగా జరిగింది. అండ్ థ్యాంక్స్ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ మాకు ఇచ్చిన ఈ అవకాశానికి. అండ్ అలాగే ఇక్కడ ఉన్న యూత్ కూడా బ్రహ్మాండంగా రేపు రాబోయే కన్వెన్షన్స్కి కానీ రాబోయే ఇక్కడ జరుగుతున్న లోకల్ ఈవెంట్స్ కానీ అలాగే ఇక్కడ ఎన్నో ఇబ్బందులు జరుగుతున్న కాలేజ్ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ ఏదైనా ఉన్నా అలా చేయడానికి యూత్ ఎంతో నడుం కట్టి రెడీ అవుతున్నారు. దానికి ఫ్రేమ్వర్క్ రేపు February 11న బోర్డ్ మీటింగ్ జరిగిన తర్వాత మొత్తం ఒక షేప్ అవుట్ వచ్చి దానికి ఎవరెవరు బాధ్యులు ఎలా ఉంటారు అనే దానికి డిసైడ్ అవుతుంది. దాన్ని బట్టి మేము ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది కూడా యూత్ రెడీగా ఉన్నారు. జంప్ ఇన్ చేయడానికి ఎలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలనేది.